అందరికీ నమస్కారం. నేనున్నాను నేను విన్నాను, ఎక్కడో ఈ స్లోగన్ విన్నట్టుంది కదా. 4.5 సంవత్సరాల క్రితం నుంచి నేను ఉన్నాను నేను విన్నాను, నేను అది చేసేస్తాను ఇది చేసేస్తాను అని చెప్పి ప్రగల్భాలు పలికి పరిపాలన చేత కాక ఇంకో 2-3 నెలల్లో ఎలక్షన్కి వెళ్ళబోతా ఉంటే అధికమైన సమస్యలన్నింటినీ కూడా పక్కదోవ పట్టించడానికి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలని కూడా పక్కదోవ పట్టించడానికి, అదేవిధంగా ఎన్నికల తాలూకా స్టంట్ లో భాగంగా ఈరోజు అతనికి తెలియకుండానే అతను చేస్తున్న పనిని ఒక పథకం కింద, ఒక స్కీమ్ కింద 100 కోట్లు ఖర్చు పెట్టి మరి బయటకు తీసుకొచ్చాడు. అది ఏంటో తెలిసిన పథకం ఆడుదాం ఆంధ్ర. అసలు నిజంగా నాకు ఈ పథకం అదే పర్టికులర్ గా ప్రోగ్రామ్ పేరు విన్న వెంటనే నేనైతే ఫస్ట్ నవ్వుకున్నా. ఈ కొత్తగా పెట్టడం ఏముంది ఆడుదాం ఆంధ్ర అని? 4.5 సంవత్సరాలుగా నువ్వు చేస్తున్న పని అదే కదా జగన్మోహన్ రెడ్డి, సైకో జగన్. 4.5 సంవత్సరాలుగా ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో జీవితాలతో ఆటలాడుకుంటున్న నువ్వు ఈ రోజు స్పెషల్ గా మళ్ళా ఆడుదాం ఆంధ్ర అని ఒక ఎన్నికల స్టంట్ ని బయట తీశాడు. అసలు ఎందుకు ఇది ఎన్నికల స్టంట్ అన్నాను, అసలు ఏంటి ఆడుతున్నాడు అన్నది ఒకసారి వివరాల్లోకి వెళ్తే, ఫస్ట్ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ ఆడుదాం ఆంధ్ర అన్న పదం అతని తాలూకా నైజానికి సంబంధించి బయటకు ఉద్భవించిన ప్రోగ్రామ్ ఇది. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఎన్నికలు అయిన తర్వాత ఫస్ట్ ఆడుకున్నది అతని తల్లితోనే, అతని చెల్లితోని. తర్వాత వెంటనే అక్క చెల్లెమ్మల దగ్గరికి వచ్చాడు, రాష్ట్రంలో అక్క చెల్లెమ్మల దగ్గరికి వచ్చాడు. అక్క చెల్లెమ్మలతో ఎలా ఆడుకున్నాడు? కల్తీ మద్యం ప్రవేశపెట్టి తాలిబొట్లు తెగిపోతా ఉంటే ఒక రాక్షస ఆనందం పొంది ఆటోమేటిక్ గా అక్క చెల్లెమ్మల జీవితాలతోని, వాళ్ళ పిల్లల జీవితాలతోని కూడా ఆడుకున్నాడు. మేనమామని పిలిపించుకొని పిల్లల చేత నాడు నేడు స్కీమ్ అని చెప్పి కల్తీ పనులన్నీ చేయించి, నాశనకమైన పనులన్నీ చేయించి ఈరోజు ఆ నాడు నేడు బడుల్లో కూడా కూలిపోతుంటే పిల్లలు ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉండి ఆ తల్లుల గర్భశోకంతో ఆడుకున్నాడు. మనం ఇంకా వివరాల్లోకి వెళ్తే అంగన్వాడీ కార్యకర్తలు ఈ రోజు 4.5 సంవత్సరాలుగా నువ్వు చేసిన మోసాన్ని గ్రహించి ఈ రోజు ఎంతో మంది అంగన్వాడీ కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి వినూత్నంగా వాళ్ళందరూ కూడా నిరసనలు తెలియజేస్తా ఉంటే ఈ రోజుకి కూడా వాళ్ళ గురించి పట్టించుకునే నాదుడు లేక వాళ్ళ జీవితాలతో ఆడుకున్నాం. ఆశా వర్కర్లు మనందరికీ తెలిసిందే, ఆఖరికి మున్సిపల్ వర్కర్స్. ఇందాకే మా పత్రికా సోదరుడు అంటున్నారు, ఏంటి అందరూ మా పలుచగా ఉన్నారంటే, ఎక్కడ చూసినా ధర్నాలే పడుతున్నాయండి, ఎక్కడ చూసినా నిరసనలే కనిపిస్తున్నాయి, దట్స్ వే మేము అది కవర్ చేసుకోవడానికి వెళ్ళామండి అని. సిగ్గనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి? 4.5 సంవత్సరాల కాలంగా ఆడుకుంటున్న జనాలతో ఆడుకుంటున్న నువ్వు ఈ రోజు బయటికి వాళ్ళు బాధ భరించలేక నువ్వు కేసులు పెడతావని, స్కీములు తీసేస్తావని ఇన్ని రోజులు భరించి ఉండొచ్చు. కానీ ఈ రోజు ఆ కడుపు మంట భరించలేక, వాళ్ళ కష్టాలను భరించలేక ఈ రోజు బయటకు వచ్చి నీ మీద నిరసన తెలియజేస్తా ఉంటే అవన్నీ పక్కన పెట్టేసి దా క్రికెట్ బ్యాట్ పట్టరా, హాకీ బ్యాట్ పట్టరా, ఆడుకుందాం అని చెప్పి మాట్లాడుతున్నావు. ఓకే మాట్లాడు. ఇంకా మున్సిపల్ వర్కర్స్, ఆఖరికి నీ వెనకాతల కాపలా కాస్తూ నీకు వెనకాతలు నువ్వు ఏం చేసినా తందాను తానా అనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ రోజు రేపు బయటకు వచ్చి వాళ్ళు కూడా నిరసన తెలియజేస్తారు. కనీసం వాళ్ళకి ఇచ్చే టీఏడిఏలు కూడా, వాళ్ళ జీపీఎఫ్లు కూడా వాళ్ళ ఖాతాల్లో పడకుండా, వాళ్ళకి వచ్చి ఇంక్రిమెంట్లు లేకుండా, వాళ్ళ తాలూకు టీఏడిఏలు లేకుండా వాళ్ళు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నావు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. కదిలిస్తే కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితులు ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. 1వ తారీఖు కల్లా జీతాలు పడే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగం అంటేనే 1వ తారీఖు కల్లా టెన్షన్ జీతం పడుతుంది, నెలంతా కూడా ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది అనుకున్న కాన్సెప్ట్ నుంచి ఏ రోజు జీతం పడుతుందో తెలియదు, ఏ రోజు జీతం పడిన తర్వాత ఎన్ని రోజుల జీతం చేతిలో ఉంటుందో తెలియని దుస్థితిలో ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల తాలూకు జీవితాలతో ఆటలాడుకుంటున్నాం. ముఖ్యంగా టీచర్స్ ని సిపిఎస్ విధానం రద్దు చేస్తానని చెప్పి ఎప్పుడో మోసం చేసి ఈ రోజుకి కూడా జీవితాలతో ఆడుకుంటున్నాం. ఇలా కనుక నేను మాట్లాడుకుంటూ పోతే డాక్టర్స్, దళితుల జీవితాలతో ఆడుకున్నావు, బీసీల జీవితాలతో ఆడుకున్నావు, మైనార్టీ జీవితాలతో ఆడుకున్నావు, పోలవరం లేక రైతుల జీవితాలతో ఆటలాడుకున్నావు, అమరావతి రాజధాని లేకుండా ఈ రోజు అమరావతి రైతుల జీవితాలతో ఆడుకున్నావు, ఆఖరికి మధ్యతరగతి జీవితాలతో విపరీతమైన ధరలు పెంచేసి మధ్యతరగతి జీవితాలతో ఆడుకున్నావు, భవన నిర్మాణ కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు. ఆఖరికి ఎంత దారుణం అంటే జబ్బు పడి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో నువ్వు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఆరోగ్యశ్రీ అనే పథకం కూడా 29వ తారీఖు నుంచి క్లోజ్ అయిపోతుంది. దారుణం అన్నమాట. ఎందుకో తెలుసా? డబ్బులు కట్టలేక 29వ తారీఖు నుంచి ఆరోగ్యశ్రీ పథకం కూడా క్లోజ్ అయిపోతుంది. ఇంత దారుణమైన పరిస్థితులు, ఇన్ని రకాలుగా జీవితాలతో ఆడేసుకొని ఈ రోజు మనం ఆడేసుకుందాం దా అంట, ఆడుకుందాం దా అంట. దానికి
చాలా ప్రెస్టీజియస్ గా నిన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఆఖరికి రోజారెడ్డి గారికి క్రికెట్ ఎలా ఆడాలో కూడా నేర్పించేస్తున్నాడు నేను. అంటే అఫ్ కోర్స్ ఇప్పటి వరకు కూడా ఎలా జీవితాలతో ఆడుకోవాలన్నది నీ అంత ఆట ప్రావీణ్యత ఇంకెవరికి ఉండదు. నిజంగా నీకు క్రీడల మీద అంత అభిమానం ఉండుంటే 4.5 సంవత్సరాలు ఏం చేసావు? మనోడు మనం అనుకోవచ్చు, యాక్చువల్ గా చాలా మంది క్రీడాకారులు కూడా అతను ప్రోత్సహించాడండో. ఎవరో తెలుసా? క్యాజినో ఆడించిన కొడాలి నాని, మంచి జాతీయ క్రీడ అనమాట అది క్యాజినో. తర్వాత ఏమో పేకాట క్లబ్బులు నడిపే గుమ్మనూరు జయరాము, బెట్టింగ్లు పెట్టే మొన్నటి వరకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఇలాంటి ఆణిముత్యాలను తయారు చేసే 4.5 సంవత్సరాల ప్యాకెట్ ఆడే వాళ్ళని, కోడి పందాలు చేసే వాళ్ళని, అది గుండాట ఆడే వాళ్ళని, లేకపోతే ఇంకోటి ఏంటది ప్యాకెట్ క్లబ్బులు నడిపే వాళ్ళని, క్యాజులు నడిపే వాళ్ళని, ఇలాంటి ఆటలు జాతీయ క్రీడల స్థాయిలో తీసుకెళ్లి 4.5 సంవత్సరాల్లో ఇప్పుడు అది కాదు, ఇప్పుడు క్రికెట్ ఆడదాం, ఇప్పుడు హాకీ ఆడదాం అని చెప్పి రమ్మంటున్నాడు. ఇందులో జోక్ ఏంటంటే ఏదైనా ఒక ఆట ఆడుకోవడానికి, నేను జనరల్ గా నేనే సర్కాస్టిక్ గా మాట్లాడలేదు, నేను మామూలుగా మాట్లాడుతాను. ఏదైనా గేమ్ ఆడుకోవడానికి ఒక గ్రౌండ్ ఉండాలి, ప్లేయర్స్ ఉండాలి, ఎక్విప్మెంట్ ఉండాలి, ట్రైనర్స్ ఉండాలి, కోచ్ ఉండాలి, ఇలాంటి సంథింగ్ ఒక ఎస్టాబ్లిష్మెంట్ అంటూ ఉండాలి. కానీ మా ఆంధ్రప్రదేశ్ లో ఆడుదాం ఆంధ్ర అని ప్రోగ్రామ్ ఉంటది, దానికి 100 కోట్ల ఖర్చు ఉంటది, దానికి ఆ శాఖకి వాలీబాల్ కి ఏంటది బాస్కెట్బాల్ కి తేడా తెలియని ఒక మంత్రి ఉంటది. ఆ మంత్రికి వాలీబాల్ కి బాస్కెట్బాల్ కి కూడా తేడా తెలియదు. ఆ మంత్రి క్రీడా శాఖ మంత్రి, ఆవిడకి 100 కోట్లు శాంక్షన్ చేసి ఆల్ ఆఫ్ సడన్ ఆడుదాం ఆంధ్ర. ఓకే ఆడేద్దాం. ఎవరితో ఆడదాం? ఆడుదాం ఆంధ్ర. మీరు అబ్జర్వ్ చేయండి, ఇందాక నేను అన్నాను ఎన్నికల స్టంట్ అన్నాను, ఎందుకంటున్నానో చెప్తాను. ఈ ఆడుదాం ఆంధ్రాలో 15 సంవత్సరాల లోపున పిల్లలు ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోకూడదు. నాకు తెలిసి చిన్నపిల్లలే ఆడుకుంటారు, పెద్దవాళ్ళు కూడా ఆడుకుంటారు. ఎప్పుడు ఆడుకుంటారు? వాళ్ళకంటూ ఒక స్పోర్ట్స్ క్లబ్స్ ఏర్పాటు చేసి, వాళ్ళకంటూ ఒక ట్రైనర్స్ చెప్పి, వాళ్ళకంటూ ఒక గ్రౌండ్లు ఇచ్చి, వాళ్ళకంటూ ఎక్విప్మెంట్ ఇచ్చి, పేదవాళ్ళ దగ్గరికి శిక్షణ ఇచ్చి ఒక క్రీడాకారులు తయారు చేయాలనేది ఒక కాన్సెప్ట్, గవర్నమెంట్ తాలూకా కాన్సెప్ట్. కానీ ఈ రోజు ఏంటి, దాన్ని ఎన్నికలకి ఎలా టర్నప్ చేయాలి? 15 సంవత్సరాలు దాటిన వాళ్ళని మాత్రమే రిజిస్ట్రేషన్స్ కింద చేసుకోవాలి. సుమారుగా 15,000 సచివాలయాల్లో ఈ రోజు ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం జరిగారంట. 15,000 సచివాలయాల్లో నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, మినిమం 5,000 గ్రామాల్లో గ్రౌండ్స్ ఉన్నాయా? 5,000 గ్రామాల్లో గ్రౌండ్స్ ఉన్నాయా? కనీసం స్కూల్లో గ్రౌండ్. ఇక్కడ నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, నువ్వు అంత క్రీడల మీద మోజు ఉంది, క్రీడాకారులు తయారు చేసిన ఉత్సుకత ఉంది నీకు అనుకుంటే, స్కూల్లోని ఉన్న గ్రౌండ్స్ ని హౌసింగ్ కింద ఎందుకు టర్నప్ చేసావు? హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది కాబట్టే కదా మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చి ఇచ్చావు నువ్వు. అది ఈ రోజు వరకు కూడా ఎంత దారుణమైన పరిస్థితులు అంటే, స్కూల్ గ్రౌండ్స్ ని హౌసింగ్ స్కీములకి ప్లాట్లెస్ అమ్మేశాడు, ఇచ్చేసుకుందాం చెప్పి రెడీ అయిపోయాడు. ఆఖరికి దానికి హైకోర్టుల కింద వెళ్ళి హైకోర్టుల నుంచి ఆర్డర్ తెచ్చుకుంటేనే కానీ ఆపుకోలేని పరిస్థితి. నువ్వు ఈ రోజు ఆడదాం ఆంధ్ర అని చెప్పి బయటకు వచ్చేస్తానంటే మేము నమ్మాలి? ఒక్క దగ్గర మైదానాలు లేవు. యాక్చువల్ గా నిన్న రీసెంట్ గా మీకు చెప్పాలి, నిన్ననే మనోడు లయోలా కాలేజ్, నల్లపాడు లయోలా కాలేజ్ లో అనుకుంటా గుంటూరులోని ఓపెన్ చేశాడు. పక్కనే బిఆర్ స్టేడియం అని గుంటూరులోనే ఉంది, మీకు తెలుసా? అది స్కూల్ గ్రౌండ్ లో ఓపెన్ చేశాడు. గుంటూరులోని బిఆర్ స్టేడియం అని ఉంది. ఆ బిఆర్ స్టేడియం ని కనీసం మరమ్మతులు కూడా నోచుకోలేదు. ఈయన ఆడదాం ఆంధ్ర అని చెప్పి బయటకు వచ్చాడు. ఇది ఎన్నికల స్టంట్ కాక ఇంకేముంటది? ఇన్ని రోజులు యువతను మోసం చేసావు. ఏ రకంగా మోసం చేసావు? ఉద్యోగాలు లేవు, పై చదువులు లేవు, డ్రగ్స్ కి గంజాయికి విపరీతంగా బానిసం చేసావు. తల్లిదండ్రులంతట్లో కూడా పిల్లలు చదివించుకుని ఉద్యోగాలు రాక ఉక్రోషంతో ఉన్నారు. ఒక పక్క చదువుకు తగ్గ ఉద్యోగం రాక, చదువుకు తగ్గ జీతం రాక, పిల్లలు అల్లాడిపోయి డ్రగ్స్ కి గంజాయికి బానిసైపోతా ఉంటే, ఈ రోజు నువ్వు బయటకు వచ్చి ఆడదాం ఆంధ్ర అంటే నమ్మేయడానికి ఎర్రి జనాలు అనుకుంటున్నావు ఆంధ్ర ప్రజల్ని? మరి ఇంకో ఆడదాం ఆంధ్ర పేరుతో బయటకు తీసుకొచ్చి మైదానాల్లో, గ్రౌండ్స్ లో, ప్లే గ్రౌండ్స్ లో గడ్డి తీపించడానికి కూడా నీ దగ్గర నిధులు లేవో చేతులు ఎత్తేసావు. నువ్వు ఆడదాం ఆంధ్ర అంటే మేము నమ్మేయాలి, క్రికెట్ బ్యాట్ నువ్వు పట్టుకుంటే మేమేమో క్లాప్స్ కొట్టాలి. అది ఈరోజు దోచుకో అన్న ఒక గేమ్ పెడితే కెప్టెన్ గా జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టవచ్చు. ఆంధ్రప్రదేశ్ ని దోచుకో అని గేమ్ పెట్టాలి. దానికి టీం సభ్యులు కూడా ఎలా ఉంటారు తెలుసా? కెప్టెన్ జగన్మోహన్ రెడ్డి, వైస్ కెప్టెన్ లేదు అనుకున్నా వైస్ కెప్టెన్ అనుకోవచ్చు, ఓవరాల్ ఆల్రౌండర్ సజ్జల రామకృష్ణారెడ్డి, వికెట్ కీపర్ కింద
మనోడెవడు వైవి సుబ్బారెడ్డి, లేదు ఓపెనర్ ఎవరో తెలుసా విజయసాయి రెడ్డి, ఇంకా ప్లేయర్స్ కింద కొడాలి నాని, మళ్ళీ వీళ్ళందరూ ఉన్నారు కదా పేర్ని నాని అని, మన సిద్ధిరప్పల్ రాజు, సంథింగ్ ఎక్స్ అనిల్ కుమార్ యాదవ్, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరికీ చీఫ్ గర్ల్స్ మాత్రం ఉండాలండో మా రోజా గారు. ఇలా ఒకటి రెడీ చేసుకొని దోచుకోండిరా అంటే రాక్షసుల్లాగా రాబందుల్లాగా పీక్కు తింటారు. మీకు అసలు స్పోర్ట్స్ క్లబ్స్ గురించి తెలిసేది? చంద్రబాబు నాయుడు గారి హయాంలో క్రీడా క్లబ్లను ఏర్పాటు చేసి సుమారుగా 50 లక్షల నుంచి గ్రామానికి సంబంధించి 50 లక్షల నుంచి ₹1 కోటి వరకు అనౌన్స్ చేసి డబ్బులు ఇచ్చి క్రీడాకారులందరినీ కూడా తయారు చేయడానికి అని చెప్పి వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇచ్చి ఏర్పాటు చేస్తే జస్ట్ నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఏం చేశావు? నేను సుమారుగా 10,000 క్రీడా క్లబ్బులను పెడతానని చెప్పి ఏదో సామెత చెప్పినట్టు ఏమీ లేదు కానీ పిల్లడి పేరు సోమలింగం అని ఏదో పేరు పెట్టారట. అలాగా అసలు దానికి నిధులు ఏర్పాటు చేయలేదు. ఎన్ని పెడతామన్నది చెప్పి దానికి జగనన్న స్పోర్ట్స్ క్లబ్ మీరు తాత జేబు నుంచి తీసుకొచ్చి ఇచ్చాడు కదా స్పోర్ట్స్ క్లబ్ డబ్బులు, అందుకని జగనన్న స్పోర్ట్స్ క్లబ్ అని పెట్టుకున్నారు. కానీ ఒక్క స్పోర్ట్స్ క్లబ్ లో కూడా ఈ రోజుకి కూడా ఒక్కళ్ళు తయారు చేసిన పాపాన పోలే. అరే నేనేమంటానంటే ఆఖరికి పేదవాడి ఆడుకోవడానికి కానీ నేర్చుకోవడానికి కానీ వెళ్తే నువ్వు ఫీజు కింద ₹50 నుంచి ₹1000 వరకు నువ్వు తీసుకుంటున్నావు. అది నువ్వు దోచుకునే విధానం. ఈ రోజు వరకు పీఈటీస్ ఎందుకు రిక్రూట్మెంట్ చేసుకోలేకపోయావు? ఆఖరికి వీళ్ళకి ఏంటంటే ఏదో సకల శాఖ ఘనుడిలాగా సజ్జన రామకృష్ణుడు ఎలా ఉన్నాడో సకల పనులకి వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులే. ఆఖరికి రేపు పొద్దున్న పీఈటీస్ కనుక బయటకు వచ్చి మమ్మల్ని ఎందుకు ఇంకా రిక్రూట్మెంట్ చేసుకోలేదంటే అవసరం లేదు మాకు వాలంటీర్లు ఉండాలి వాళ్ళు నేర్పేస్తారంటారు. ఎలా నేర్పుతారు వాళ్ళకి తెలియదు కదా అంటే ఏముంది బాల్ వేయడం బ్యాట్ పెట్టి కొనడమే కదా అని అడుగుతారు అనమాట వీళ్ళు. అలాంటి దుర్మార్గులు ఈరోజు ఆడుదాం ఆంధ్ర పేరుతో కొన్ని కోట్ల రూపాయలు దోచుకునే పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తా ఉంది. అంటే ఈరోజు ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ ఉన్నాయంటే ఒక హాకీ బ్యాట్ నాకు తెలుసు అంటే వీళ్ళు ఎంత దారుణంగా దోచుకున్నారని చెప్పడానికి నేను చెప్తున్నాను. ఒక హాకీ బ్యాట్ వీళ్ళు ఎంత కొంటున్నారో తెలుసా? యాక్చువల్ గా ఎత్తి కొడితే ₹150 నుంచి ₹750 వరకు ఉంటుందట. వాళ్ళు కోట్ చేసింది ఎంతో తెలుసా? 10,200. అంటే ఏ రేంజ్ లో వీళ్ళు దాన్ని దోచుకుంటున్నారో ఒకసారి మనందరం కూడా చూసుకోవచ్చు. ఇంకో విషయం చెప్పాలి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మీకు తెలుసు కదా, ఏసీఏ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, అది కాస్త ఈరోజు రెడ్డి క్రికెట్ అసోసియేషన్ అయిపోయింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో చైర్మన్ ఎవరో తెలుసా అంటే అధ్యక్షుడు లిక్కర్ స్కామ్ లో ప్రధానమైన నిందితుడు విజయసాయి రెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డి. శరత్ చంద్రారెడ్డితో పాటు ఉన్న వాళ్ళు ఎవరంటే ఒక పక్క మోహిత్ రెడ్డి, గోపీనాథ్ రెడ్డి. దీన్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అనొచ్చా, రెడ్డి క్రికెట్ అసోసియేషన్ అనొచ్చా? ఆఖరికి వీళ్ళకి అవకాశాలు ఉన్నాయి, అవకాశాల గురించి ఎదురు చూస్తున్నారు. ఒలింపిక్స్ లో కూడా దూరిపోదాం అని చెప్పేసి వీళ్ళు అవకాశాల గురించి ఎదురు చూస్తున్నారు. అవకాశం గురించి ఎదురు చూసి డెఫినెట్ గా అది కూడా చేస్తారు వాళ్ళు. అంటే విషయం ఏంటంటే వీళ్ళు రాష్ట్రాన్ని దోచుకోవాలని ఒక ఆలోచన పెట్టుకొని రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోని నిర్వీర్యం చేసేయాలి, యువత నిర్వీర్యం చేసేయాలి అని చెప్పి ఆలోచన పెట్టుకుని ఈ రోజు మళ్ళా తిరిగి పైకి మస్బూస్ మారడిగా చేయడానికి ఆడదాం ఆంధ్ర పేరుతో బయటకు వచ్చారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి ఆడేసావు 4.5 సంవత్సరాల కాలం, నువ్వు ఏదో సాధిస్తావు అని ఆలోచించుకున్న ఆంధ్రప్రదేశ్ జనాల్ని ఆడేసుకునేటట్టుగా ఆడేసుకున్నావు. ఎవడైనా ఇటువంటి సిచ్యువేషన్స్ లో కరోనా ప్రబలుతుంది, కరోనాకు సంబంధించి ఏం చేయాలి, ప్రజలకు సంబంధించి ఏం చేయాలి, గొంతులు రోడ్లు ఉన్నాయి వీటి గురించి ఏం చేయాలి, ఇవన్నీ మానేసి మంత్రులు చూడండి అన్ని మేనిఫెస్టోలో పెట్టినవన్నీ చేసేసి ప్రజలందరూ 100% సాటిస్ఫాక్షన్ లెవెల్లో ఉంటే బయటకు వచ్చి సెలబ్రేషన్స్ చేసుకున్న మూడ్ లో ఈ రోజు అది క్రియేట్ చేయడానికి ఈ రోజు బయటకు వచ్చి ఈ గ్యాంగ్ అంతా కలిపి ఆటలాడటం మొదలు పెడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఎంతవరకు నువ్వు ఆడేవు, ఇప్పుడు ప్రజలు నీతో ఆడుకునే పరిస్థితి టైం వచ్చేసింది. ఏ రేంజ్ లో ఆడుకుంటారంటే ప్రజలు కొట్టే ప్రతి సిక్సర్ కి కూడా బాల్ ఎదుక్కోవడానికి నీకు 5-10 సంవత్సరాలు పడుతుంది. అది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయించుకున్న నిర్ణయం. అది ఈ రోజు మనం జస్ట్ మళ్ళా ఒకసారి చంద్రబాబు నాయుడు గారు తాలూకు విజనరీ గురించి మనం ఆలోచించుకుంటే, యాక్చువల్ గా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో అంటే ఆయన నవ్యాంధ్రప్రదేశ్ లో గానీ ఓవరాల్ గా మనకి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో గానీ ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు సుమారుగా రాష్ట్రాన్ని ఒక స్పోర్ట్స్ హబ్ కింద తీర్చిదిద్దాలనే కాన్సెప్ట్ తో ఆయన పనిచేశారు.
మీకు విషయం చెప్పాలా, మొన్న రీసెంట్ గా మంగళగిరిలో 24 ఎకరాల్లో 34,000 సిట్టింగ్ సామర్థ్యంలో ఒక స్టేడియం కడితే ఈ రోజుకి దాన్ని పూర్తి చేయని పాపం, ఈ రోజుకి కూడా పూర్తి చేయాలి. వీళ్ళకి ఏంటంటే పాత మేమేమైనా ఒక స్కీమ్ పెడితే దానికి పేరు మార్చుకోవడం, జగనన్న అని పేరు పెట్టుకోవడం, లేదా ఒక బిల్డింగ్ కడితే దానికి రంగులు వేసి అక్కడతో వదిలేయడం, ఈ రెండే 2 పనులు వీళ్ళకి తెలుసు. సో వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు కూడా ఇలా ఉన్నాయి. మీకు విషయం చెప్పడం, ఉమ్మడి రాష్ట్రంలోని ముఖ్యమంత్రి, అప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి పట్టుదలతోనే 2002లోనే హైదరాబాద్ విశాఖపట్నం కేంద్రంగా జాతీయ క్రీడలు కూడా ఇక్కడ మనకి వచ్చిన పరిస్థితి, ఆతిథ్యం ఇచ్చిన ఘనత చరిత్ర కలిగింది ఆంధ్రప్రదేశ్. అలాంటిది ఈ రోజు అటువంటి కార్యక్రమాలు ఏమైనా చేశారా? ఆఖరికి మీకు మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే పురల గోపీచంద్ అకాడమీకి హైదరాబాద్ లో 2003లో 5 ఎకరాలు ఇచ్చారు. మొన్న రీసెంట్ గా 2017లో 12 ఎకరాలు కేటాయించడం జరిగింది. అంటే ఓవరాల్ గా ఇలాంటి ఇష్యూస్ చాలా చంద్రబాబు నాయుడు గారి హయాంలో క్రీడలను ప్రోత్సహించిన పరిస్థితి ఉన్నది. కర్ణ మల్లేశ్వరి గారిని కానీ, పివి సింధు, పుల్లడి గోపీచంద్, కోనేరు హంపి, వీళ్ళందరూ అలా అటువంటి టైంలో మంచి హైప్ లో ఉండే పరిస్థితి వాళ్ళందరూ. అటువంటి వాళ్ళని ఒక్కరిని కూడా ఈరోజు ఎగ్జాంపుల్ గా చూపించుకోలేని దుస్థితి. చెప్పాను కదా, ఎగ్జాంపుల్ గా ఎందుకు చూపించుకోలేకపోతున్నారు? పేకాట హీరో కొడాలి నాని, బెట్టింగ్ హీరో అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా మనకి ఇంకొకరు ఎవరు, మనకి పేకాట క్లబ్లు గుమ్మడి జయరాం, గున్నూరేనా అది ఇంటి పేరు, గుమ్మనూరు జయరాం, ఇలాంటి వాళ్ళందరూ ఉండగా మనకెందుకు ఉంటారండి? అంటే ఈ మధ్యలో నేను చూస్తున్నాను, ఈ మధ్యలో ఎవరు 2-3 పంపించారు నాకు. జనాల జీవితాలతో ఆడుకోవడం ఒక ఎత్తు అయితే వీళ్ళు కూడా ఆటలాడుతున్నారంట. ఆటలాడి కూడా బొక్క బోర్లో పడిపోతున్నారంట కూడా. చాలా మంది చూశాను ఈ మధ్యకాలంలో. కాకపోతే ఏంటంటే నేను ఒకటే కోరుకుంటున్నా, ఇన్ని రోజులు మీరు ఆడుకున్నది వేరు, ఇప్పుడు ప్రజలు మీతో ఆడుకునేది ఎంత డిఫరెంట్ గా ఉంటదంటే ఒక కొత్త గేమ్ కి శ్రీకారం చుట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు. అందులో బలి అవ్వబోతున్నది కూడా జగన్మోహన్ రెడ్డి. నేను ఒకటే చెప్తున్నాం, ఇలాంటి ఆడదాం ఆంధ్ర పేరుతో దిక్కుమాలిన ప్రోగ్రామ్స్ అన్ని పెట్టి ఉన్న డబ్బుల్ని కూడా దుర్వినియోగం చేసి అందులో కూడా దోచుకోవాలని మీ కాన్సెప్ట్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడతో క్లోజ్ చేయాలి. ఎందుకంటే రాబోయే గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్, ఇంకా మీ ఆటలు ఇంకా చెల్లవు అని చెప్పడానికి ఇదొక వేదికగా నేను తీసుకుని మాట్లాడతాను.